నమస్తే. ప్రస్తుతం మనం షేక్‌పేట్‌లోని మహాత్మా గాంధీ నగర్‌లో ఉన్నాం. సో, ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులందరూ రాబోతున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పేసి. అన్న మీ పేరు? నరసింహరావు. ఇక్కడే ఉంటారా అన్న? ఇక్కడనే ఎన్ని ఉంటాం. సంవత్సరాల నుంచి ఇక్కడ? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం. సో, ఫస్ట్ గాని ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. సో, ఫస్ట్‌గా మీ ఏరియాలో ఈ బస్తీలో ఉన్న సమస్యలు ఏం సమస్యలు అంటే ఏం చెప్తారు? ఈ ప్రధానంగా అంటే మనకు డ్రైన్ సమస్య ఉంది. హ్మ్. మన కమిటీయాలు లేదు. హ్మ్. వర్షం వస్తే అంటే ఒక పద్ధతి ప్రకారము హ్మ్. లేవు. వర్షం వచ్చిందంటే ఇళ్ళకి నీళ్లు పోతాయి. హ్మ్. ఇది లోతట్టు ప్రాంతము. ఈ గతంలో చాలా మంది వచ్చి హామీలు ఇచ్చిండ్రు. అంటే అనేక పార్టీలు అనేక పార్టీలు హ్మ్. వస్తున్నాయి. ఎలక్షన్ రాగానే వస్తారు, ఓట్లేయండి అని అడుగుతారు. అమ్మ ఇవి అవి చేస్తామని చెప్తారు. ఆ? మళ్ళీ ఆ సమస్యలు తీర్చే విధానంలో ఎవరు రారు. హ్మ్. ఎలక్షన్లు వచ్చిన రోజు అంటే ఎలక్షన్లు వచ్చినటువంటి సీజన్లే మాత్రమే వస్తారు. అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను ఎప్పటికైనా. నేను అని కూడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం వచ్చి ఆ రోజు వరుసలతోని అన్న, బావ, తమ్ముడు, అక్క అని సంబోధిస్తూ వాళ్ళు వస్తారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. గద్దె ఎక్కగానే మర్చిపోతారు. ముఖ్యంగా స్లమ్లల్లో ఇప్పుడు ఉన్నాయి. కాలనీలలో ఉన్న కాలనీలనే డెవలప్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ గద్దెనెక్కించి ఓట్లేసి అంటే ఓట్లు పాల్గొనేది ప్రధానంగా మురికివాడలే. ఓటేసేవాళ్ళు వాళ్ళు ఓటింగ్లో పాల్గొనని వారికి పనులు చేస్తారు. ఓటింగ్లో పాల్గొని వాళ్ళని గద్దెచ్చిన వాళ్ళకి మాత్రం పనులు చేయరు. కాబట్టి ఇప్పటికైనా కూడా నేను కోరుకునేది ఒకటంటే సమస్యల పట్ల తీర్చగలిగేటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నాడో వాళ్ళకు పట్టం కడతారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్పెషల్‌గా ఫోకస్ చేసి 150 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కొన్ని అభివృద్ధి పనులు ఆడనే ఉంది మనకు బోర్డు కూడా. సో, మళ్ళా నమ్మకం ఉందా ఇది చేస్తారని? నమ్మకం ఉందా మళ్ళీ చేస్తారని? ఇన్ని పైసలు బోర్డు కూడా ఓపెనింగ్ చేసిర్రు కదా! నమ్మకం ఉందా అంటే మంత్రివర్యులు గౌరవంలో ఏంటంటే వివేక్ వెంకటస్వామి గారు వచ్చిండ్రు. ఏమనంటే అయ్యా ఎక్కడైతే మురికివాడలు చూస్తున్నా, నేను కళ్ళతో చూస్తున్నా. కాబట్టి చెల్లించి నేనేమంటే 1,48,00,000 కేటాయించడానికి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు చూసుకున్న తర్వాతనే నా డబ్బులు కేటాయించాను. అదే సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, పైకి వెళ్ళడానికి మెట్లు కానీ ఇక్కడ ప్రధానంగా కమిటీయాలు లేదు అని మంత్రివర్యులు ఏం చేసినట్టు వెంటనే స్పందించి ఎస్టిమేట్ వేయించేసి 1,48,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోనా లేదా సమస్యలు దృష్టిలో పెట్టుకోనా అనేది మాత్రం వేరే మాట. కాకపోతే ఎంబడే స్పందించి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అవి అమలైతే ఇంకా సంతోషమే. ఆ, ఇంకోటి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ యువకుడు ప్రధానంగా యువకుడు నవీన్ యాదవ్ గారు రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషమే. ఆయన గతంలో కూడా కొన్ని పార్టీలో పనిచేసినటువంటి విషయం ఉన్నది. కాకపోతే నవీన్ యాదవ్ గారుకి టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన యువకుడు కాబట్టి తిరిగి పనులు చేసేటువంటి శక్తి అయితే ఆయనకు ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాకుండా ఒక మంచి యువకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం అంటే రాహుల్ గాంధీ గారు యువకులకు ముందు తీసుకురావాలన్న ఏదైతే పాయింట్ ఉందో దానికి అనుగుణంగా మరి నవీన్ గారికి కేటాయించడం చాలా సంతోషం. మరి నేను నవీన్ యాదవ్ గారికి కూడా ప్రధానంగా ఈ సమస్యలు తీర్చగలగనే నమ్మకం మనకు ఉంది. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఉన్నాయి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో కొన్ని అమలవుతుండొచ్చు, కొన్ని కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే యువకుడు మా లోకల్లో ఉండేటువంటి బస్తీలో కూడా నవీన్ యాదవ్ తిరుగుతాడు అని చెప్పేసి ఒక పేరు కానీ తిరుగుతున్నాడు. ఇప్పుడు మొన్న కొందరు యువకులు అంటే ఏదైనా సమస్యల పట్ల పెళ్లిళ్ళు కానీ ఇప్పుడు ప్రధానంగా మా దగ్గర రేణుక అని ఒక అమ్మాయి ఉండే, ఆమెకు తల్లిదండ్రులు ఎవరు లేకుండే, వాళ్ళని ఆదరించి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. తన ఇంట్లో ఎట్లయితే ఆడపిల్లలు ఇచ్చి పంపుతారో ఆ విధంగా సిరిసెలమ్మన్న గారు వాళ్ళు ఉండి అప్పట్లో ఆ పెళ్లి చేసిండ్రు. ఇప్పుడు ఆ అమ్మాయి మన బస్తీలోనే ఉంటుంది. అప్పట్లో ఇక్కడ మన గుడిసెలు లేకపోతే వాళ్ళే నిలబడి కొన్ని విధాలుగా మనకు ఏపించిండ్రు, అండగా నిలబడ్డారు. ఒక నమ్మకం అయితే ఉంది. షేక్పేట కూడా అదే కంటిన్యూ నమ్ముతున్నారు. యువకులు అయితే ప్రధానంగా నవ యువకులు మరి ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము కూడా యువకులము ఆయనతో పనులు తీసుకోగలిగేటువంటి ఒక అది ఉందని చెప్పి యువకులు మాత్రం పెద్ద ఎత్తున మాత్రం మద్దతు అయితే ఉందనే విషయాన్ని ఇక్కడ మనము సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వాళ్ళ అంతర్గతంగా చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇలా యువకులు మాత్రం ఆయనకు పట్టం కట్టాలనే ఆలోచన మాత్రం ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు అంటే జూబ్లీ హిల్స్ లో హైడ్రా స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఓట్లేస్తే బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ ఓటేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తాయని ఈ విధంగా కూడా చెప్తారు. అంటే ప్రధానంగా ఏంటంటే తప్పుడు సమాచారాలతోని అంటే ఈ రాజకీయాలు ఏంటంటే ప్రతిపక్షాలను అంటే వాళ్ళు రూలింగ్ ఉన్నప్పుడు వేరే చెప్తారు, వీళ్ళు రూలింగ్ వేరే చెప్తారు. అది అంటే సమంజసం అంటే సామాన్యమైన మామూలు విషయం అది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓటేస్తే మీరు ఇట్లయితారు. ఇప్పుడు ఆ కొట్టులో కొంటే సామాన్లు బాగున్నాయి, మా కొట్టులో కొంటే బాగుంటాయి అనే ఒక విధానం ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తారు తప్పుడు సమాచారంతో వస్తున్నారు. వినమా, మేము నమ్మేది లేదు. వినమా, కాకపోతే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్న ఒక ఆలోచనతోని నేను ఇక్కడ ఎస్సీ నాయకుని ఈ స్లమ్లో ప్రధానంగా బోర్డు మీద సి నరసింహరావు సదస్సుగా పనిచేసినాం. జనార్దన్ రెడ్డి గారు కూడా మనకి బస్తీ అయిపోయిన ప్రధాన కారణం అప్పట్లో
సంపన్న వర్గాలు ఇక్కడ ఏనేవద్దు అది ఇది అన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా తప్పించి శాసనసభలో అంటే తన ఉన్నటువంటి పార్టీని కూడా సీఎం గారు అంటే అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు ఆయన పేదల మనిషి కాబట్టి అప్పట్లో ఎవరినైనా ఎదిరించి ఆయన ఒక మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఇలా మరణించినా కూడా ప్రతి మనిషి లోపల ఆయన ఉంటుంది. అయ్యా జనార్దన్ రెడ్డి గారు అందుకే ఆయన స్టోన్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మళ్ళీ ఆయన ఇక్కడ ఈ బస్ స్థాపించింది. అంటే ఇక్కడనే కాదు బోరబండ ఈ జూబ్లీహిల్స్ సంబంధించి ఇది అందరికీ తెలుసు. శాసనసభలో కూడా ఆయన ఎప్పుడైనా గలం ఎత్తినా పేదల పట్ల గురించి మాట్లాడేవాడు. కొన్ని ఫేక్ ఓట్లు దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. అట్లా మీ బస్సులు ఏమైనా వచ్చిందా? లేదే, మన దగ్గర ఏం లేవు. అవి ఉండొచ్చు. ఇలా రాహుల్ గారు ప్రధానంగా కొన్ని మనం తెలుసు ఇలా దక్షిణాఖ రాష్ట్రాలల్లో దొంగల ఓట్లు పట్టడం జరిగింది. మా ఓటర్ లిస్ట్ లో వాళ్ళు మరణించినట్టుగా కూడా మనం ఉన్నాం. వారిని తీసుకొచ్చిండు, వాళ్ళు రుజువు కూడా చేసిండు. ఉండొచ్చు, ఉన్నాయి. అటువంటి ఆగటి మాట సాగే దాన్ని వ్యతిరేకిస్తాము. దొంగ ఓట్లు మాత్రం ఎక్కడ కూడా పడకుండా చూసుకున్నాం. ఎందుకంటే చాలా మంది చైతన్యవంతులైన ఓటు అనే విలువ ఏంది, ఓటు అనేది దాని మీద చాలా మందికి అవగాహన ఉంది. కాబట్టి దొంగ ఓట్లు ఎవరైనా వచ్చినా కూడా ఏజెంట్లు కూడా మేము ప్రత్యేకంగా చెప్తున్నాం, అయ్యా దొంగ ఓటు అయితే అక్కడ ఆపవాలి అని చెప్తున్నాం. ఇంకోటి ఇది హైడ్రా తీసుకొచ్చారు కదా, హైడ్రా వల్ల అంటే నాలాలు కుంటలు అవన్నీ కాబట్టి సో ఈ మన పక్కనున్న నాల కూడా కంప్లీట్గా ఉంది. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వలేరా పుడికే దియూరి అని చెప్పి తీసుకు అంటే ప్రధానంగా ఏంటంటే దేనితో కూడా బడ్జెట్ లేదు అనే ఒక సమస్య ఇక్కడ ప్రధానంగా. అయితే గత ప్రభుత్వం ఏం చెప్పి మన మంత్రివర్యులు చెప్పిండ్రు, పెద్ద ఎత్తున వాళ్ళ ఇష్టానుసారంగా బడ్జెట్ కుల్లగొట్టి కాళేశ్వరం కానీ అంటే 100,000 కోట్లు కేటాయించి డబ్బును దుర్వినియోగం చేసి ఎక్కడైతే ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా వాళ్ళ సొంత ఆలోచనతో అంటే ప్రతిపక్షాల సలహాలు సూచనలు లేకుండా కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసిండ్రు. అది అలా అందరికీ తెలుసు అంటున్నాం. ప్రధానంగా నేనేమంటా గత ప్రభుత్వం ఏంటంటే చిల్లి గవ్వలేకుండా చిల్లి పడిన కుండెట్లుంటే అట్లా చేసే వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్కే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మేము 5,000 కోట్లు మేము అలా వడ్డీ కడుతున్నామని చెప్పి చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సమస్యలు తీర్చడానికి బడ్జెట్ అనే దాని మీద ఉంది. ఇంకా మరి ఏంటంటే అడిషనల్గా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇటువంటి స్లమ్లలో ప్రత్యేకంగా అయితే మంత్రివర్యులు ఏమన్నారంటే అయ్యా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈయనే కాదు అనేక చోట్ల ఇట్లా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇటువంటి విషయాల్లో మాత్రం సమస్యలు ఖచ్చితంగా తీర్చుదాం అనే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. నమ్మకం అవుతుంది, చేయించుకుంటాం. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఓట్లు వేద్దాం, గెలిపించుకుంటాం, నాయకుడిని పట్టుకొని పనులు చేసుకుంటాం. ఇది ప్రధానంగా ఏంటంటే వచ్చిపోయి రాదరిగా మొన్న అయితే మాత్రం మంత్రివర్యులు కూడా తెలియజేసినాం. అయితే ఈ లోతెత్తు ప్రాంతం కాబట్టి ఇది ఉందిగా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పై నుంచి మాత్రం టోటల్గా ఎట్లా వస్తాయంటే వరద అసలు ఎంత భయంకరంగా వస్తాయంటే అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అంత భయంకరంగా వస్తుంది. వచ్చి అక్కడ పోవడము ఇక్కడ పోవడము, ఇగో నీళ్లు నిలబడి ఉంటాయి, బయటికి వెళ్ళి రావడం. అప్పుడు పిల్లలు స్కూల్ పోయే టైం మొన్న 1 రోజులు స్కూల్లోకి వెళ్ళలేదు, పనులకి వెళ్ళలేదు. ఎందుకంటే రోజు చేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఈ స్లమ్. అంటే ప్రతిరోజు కూలీనాలు చేసుకునేట్టు బతికేటువంటి ఈ స్థితిలో ఇక్కడ జనాంగం చలో ఏదో ఉందని కాదు, రోజు అడ్డ మీద కూలీకి వెళ్ళడము లేక పనులు చేసుకోవడము అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు ఒక వారం రోజులు నీళ్ళు నిలబడి ఉన్నాయి. వాళ్ళు బయటికి పోయినటువంటి పరిస్థితి. ఇక ఎక్కడ కూడా రాజకీయ ఘనంగా కూడా ఎవరొచ్చి కూడా ఏ ఆర్థికంగా ప్రకటించలేదు. అంటే మన రూలింగ్ కానీ ప్రతిపక్షం ఎవ్వరు కూడా రాలే. ఇగో ఈరోజు ఆ నీటి విషయంలో ఏమైందంటే ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరి అవి ఏ రకంగా ఆయన అడిగితే మాత్రం అయ్యా ఇక్కడ ట్యాంకులు నీళ్లు లేవు అది ఇది అనేవి సాకులు చెప్తున్నాడు. నీళ్ళ విషయం వచ్చి లేకపోతే ఒక రోజు పోయి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఇప్పుడు 2 రోజులకు కూడా నీళ్ళు రావడం లేదు, వదులుతలేదు. రాంబాబు గారికి మనం ఆల్రెడీ తెలియపరిచినాము, అయ్యా నీటి వద్దండి మీరు తీర్చానంటే ఇప్పుడు మన వెంకటస్వామి గారితో ఫోన్ చేయించినాం, చేస్తాం సార్ అని ఆమె తీయడం జరిగింది. కానీ అదే పరిస్థితి ఉంది. ఇవన్నీ తీస్తే కనుక మీరు ఇవన్నీ ఇన్ని సమస్యలు మీకు నేను చెప్తున్నారు ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే నవయువకుడు అనే ఒక విధానం మీద ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఈ పెద్ద లాలీలు చాలా మంది చూసినాం చాలా మంది వచ్చారు, వాళ్ళ లోట్లు వేసుకొని పోయిండ్రు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ నవయువకునికి మనం పట్టం కట్టాలని ఒక ఆలోచన మాత్రం ప్రజలు ఉన్నారు. సిరిసిల్ల అని ఏంటంటే అప్పటి ముందు నుంచి కూడా కొందరికి ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్ళు కానివ్వండి, చెడ్డ మంచి కానివ్వండి, మొన్న ఇప్పుడు మాతా అని అంటే అనేక విషయాల్లో కొంచెం ఆర్థికంగా ఆదుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కట్టుకథ కాదు, ఇది వాస్తవాలు. కాబట్టి అంటున్నామంటే ఈ యువకునికి అవకాశం ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే యువకులకు ఉద్యోగం ఎవరికి వస్తుంది, ముసలి వాళ్ళకి కాదు, వృద్ధులకు. అంటే ఈయన చేసుకున్న దరఖాస్తుకు ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే కావాలని ఈ దరఖాస్తు మనం ఏం చేస్తున్నాం అంటే స్వీకరించి ఆయనకి ఎమ్మెల్యే ఉద్యోగం మాత్రం రావాలని మనం అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత సమస్యలు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాం.